ఒకసారి కప్పల గుంపు అడవిలో ప్రయాణిస్తుండగా అనుకోకుండా వాటిలో 2 కప్పలు ఒక లోతైన గుంతలో పడిపోయాయి. మిగిలిన కప్పలన్నీ ఆ గుంత చుట్టూ చేరాయి. ఆ గుంత ఎంత లోతుగా ఉందో చూసి పడిపోయిన 2 కప్పలతో, ఇంత లోతు నుండి బయటకు రావడం అసాధ్యం, మీరు చనిపోయినట్టే లెక్క అని నిరుత్సాహపరచడం మొదలుపెట్టాయి. కాని ఆ 2 కప్పలు ఆ మాటలను పట్టించుకోకుండా గుంతలో నుండి బయటకు రావడానికి తమ శక్తిమేర గెంతడం ప్రారంభించాయి. పైనున్న కప్పలు మాత్రం, వృధా ప్రయాస పడకండి, మీరు ఎప్పటికీ పైకి రాలేరు అని గట్టిగా అరుస్తూనే ఉన్నాయి. ఆ అరుపులు విని ఒక కప్ప తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయింది. వీళ్ళు చెబుతుంది నిజమేనేమో అని నమ్మి ప్రయత్నాన్ని విరమించుకుని అలసటతో కుప్పకూలి చనిపోయింది. కాని 2వ కప్ప మాత్రం అస్సలు ఆగలేదు. పైనున్నవాళ్లు ఎంత గట్టిగా ఆగిపో అని అరుస్తుంటే అది అంతకంటే ఎక్కువ బలంతో పైకి గెంతడానికి ప్రయత్నించింది. చివరికి ఒక పెద్ద గెంతు వేసి అది సురక్షితంగా బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత మిగిలిన కప్పలు ఆశ్చర్యపోయి, మేము అరుస్తున్నది నీకు వినిపించలేదా అని అడిగాయి. అప్పుడు ఆ కప్ప వాటికి సైగలతో తాను చెవిటిదానని, డెఫ్ అని చెప్పింది. పైనున్నవాళ్లు అరుస్తుంటే తనను బయటకు రమ్మని ప్రోత్సహిస్తున్నారని అది పొరబడింది. అందుకే మరింత ఉత్సాహంతో ప్రయత్నించి ప్రాణాలు దక్కించుకుంది. ప్రజల మాటలకు గొప్ప శక్తి ఉంటుంది. ఇతరుల ప్రతికూల మాటలు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఎవరైనా నీ వల్ల కాదు అని అన్నప్పుడు చెవిటివారిలా ఉండి మీ లక్ష్యం వైపు అడుగులేస్తే విజయం మీ సొంతమవుతుంది.